హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. సో ఈ పర్టికులర్ సెషన్లో ఇంకొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్కి సంబంధించి ఇంకొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ 7 మార్క్స్ క్వశ్చన్స్ మనం నేర్చుకుందాం. లుక్ ఎట్ ద క్వశ్చన్ అన్న. ఇఫ్ a plus b plus c equals to 180 degrees, then prove that cos a plus cos b plus cos c equals to 1 plus 4 sin a by 2 sin b by 2 sin c by 2. సరే, సేమ్ ప్రాసెస్ నాన్న అన్నిటికీ. ఇక్కడ చూడండి, ఇది ఎట్లా సాల్వ్ చేయాలి. గివెన్ మనకేమి ఇచ్చారు, a ప్లస్ బీ ప్లస్ సి ఈక్వల్స్ టు 180 డిగ్రీ అన్నారు, అవునా? మనకి ఇక్కడ a బై 2 b బై 2 c బై 2 కనిపిస్తుంది కాబట్టి దీన్ని మనం ఏం చేయాలి అంటే డివైడెడ్ బై 2 చేయాలి. సో దట్ అప్పుడే కదా a బై 2 b బై 2 c బై 2 వస్తాయి. కాబట్టి 180 బై 2 దట్స్ నథింగ్ బట్ 90 డిగ్రీస్. 180 బై 2 విచ్ గివ్స్ 90 డిగ్రీస్. ఎస్ ఓ నో? సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు, a ప్లస్ b అంటే a బై 2 ప్లస్ b బై 2 అంటే దీన్ని ఎలా రాయొచ్చు నాన్న? 90 మైనస్ c బై 2 అని రాయొచ్చు కదా. c బై 2 అటు వచ్చేస్తుంది. ఇండివిజువల్గా స్ప్లిట్ చేయండి కావాలంటే. అండ్ c బై 2 అంటే ఏం రాయొచ్చు, 90 మైనస్ ఆఫ్ a ప్లస్ b బై 2 ఆర్ ఎల్స్ a బై 2 ప్లస్ b బై 2 ఇలా అయినా రాయొచ్చు, రైట్? ఓకే. సో ఈ తర్వాత వీ హ్యావ్ టు ప్రూవ్ దట్. మనం ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలి? వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ cos a ప్లస్ cos b ప్లస్ cos c ఈక్వల్స్ టు 1 ప్లస్ 4 sin a బై 2 sin b బై 2 sin c బై 2. అంతేనా? సరే, చక్కగా దీన్ని అండర్లైన్ చేయండి. సో వాట్ ఈస్ ద LHS? వీఆర్ హ్యావింగ్ LHS ఈక్వల్స్ టు cos a ప్లస్ cos b ప్లస్ cos c, అవునా? సో ఇక్కడ cos c ప్లస్ cos d కనిపిస్తుంది. ఇట్స్ నథింగ్ బట్ 2 cos c ప్లస్ d బై 2 ఇంటూ cos c మైనస్ d బై 2. ఎస్ ఓ నో? కాబట్టి 2 cos c ప్లస్ d అంటే a ప్లస్ b బై 2 ఇంటూ cos a మైనస్ b బై 2 ప్లస్ cos c నేను ఎలా రాస్తానంటే cos ఆఫ్ 2c డివైడెడ్ బై 2 అని రాస్తాను. సో cos 2 తీటా ఫార్మాట్లో ఉంది కదా. ఎస్ ఓ నో? 2 క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ అదే వస్తుంది. సో ఇక్కడ sin c బై 2 కనిపిస్తుంది కాబట్టి 1 మైనస్ 2 sin స్క్వేర్ c బై 2 అని రాయొచ్చు కదా దీన్ని, అవునా? సరే, సో దిస్ ఇస్ a ప్లస్ b బై 2 అన్నా a బై 2 ప్లస్ b బై 2 అన్నా ఒకటే. సో ఇక్కడ నేను ఏం రాయొచ్చు, 90 మైనస్ c బై 2 అని రాయొచ్చు కదా. సో 2 cos 90 డిగ్రీస్ మైనస్ c బై 2 ఇంటూ cos ఆఫ్ a మైనస్ b బై 2 ప్లస్ cos 2 తీటా ఫార్ములా ఏంటన్నా? cos 2 తీటా ఈజ్ నథింగ్ బట్ 1 మైనస్ 2 sin స్క్వేర్ తీటా. ఎందుకు ఇలా రాస్తున్నాను? c వాల్యూ సైన్ ఫంక్షన్లో ఉంది కాబట్టి c యాంగిల్. సో ఇట్స్ 1 మైనస్ 2 sin స్క్వేర్ తీటా ప్లస్లో c బై 2 ఉంది, రైట్? సో ఇట్స్ cos ఆఫ్ 90 మైనస్ తీటా ఈజ్ sin తీటా. సో sin c బై 2 వస్తుంది. సో ఇంటూ cos ఆఫ్ a మైనస్ b బై 2 ఇంటూ ప్లస్ 1 అనేది ముందుకు తీసుకొచ్చేద్దాం, రైట్? సో మైనస్ 2 sin స్క్వేర్ c బై 2. సో ఇక్కడ 1 ప్లస్ 2 sin c బై 2 కామన్ తీసాను అనుకోండి, నాకేమొస్తుంది cos ఆఫ్ a మైనస్ b డివైడెడ్ బై 2, ఓకేనా? సో 2 sin c బై 2 వచ్చేస్తే sin c మైనస్ sin c బై 2. ఎసాను? ఇప్పుడు మళ్ళీ c బై 2 అంటే 90 మైనస్ ఆఫ్ a బై 2 ప్లస్ b బై 2 అని రాయొచ్చు కదా, ఆర్ ఎల్స్ a ప్లస్ b బై 2 ఏదైనా కరెక్టే, సరేనా? సో c బై 2 అంటే ఏం రాయొచ్చినానా? 90 మైనస్ ఆఫ్ a ప్లస్ b బై 2. సో 1 ప్లస్ 2 sin c బై 2 ఇంటూ cos ఆఫ్ a మైనస్ b బై 2 మైనస్ sin ఆఫ్ 90 మైనస్ తీటా. 90 మైనస్ తీటా ఈజ్ ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో సైన్ ఈజ్ పాజిటివ్ కాబట్టి సైన్ కాస్త కాస్ అవుతుంది. 90 ఉంది కాబట్టి cos ఆఫ్ a ప్లస్ b బై 2. అంతేనా? ఆల్ రైట్. సో ఇప్పుడు cos ఆఫ్ a మైనస్ b మైనస్ cos ఆఫ్ a ప్లస్ b అంటే 2 sin a sin b. ఎస్ ఓ నో? స్టార్టింగ్ మైనస్తోనే స్టార్ట్ అయింది కాబట్టి 2 sin a sin b మైనస్ రాదు. సో 2 sin a sin b. ఇక్కడ ఏ ప్లేస్లో a బై 2 ఉంది, b ప్లేస్లో b బై 2 ఉంది. ఎస్ ఓ నో? కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది ఫైనల్గా 1 ప్లస్ 2 sin c బై 2 2 sin a బై 2 sin b బై 2, అంతేనా? సో 2 2s 4. సో 1 ప్లస్ 4 sin a బై 2 sin b బై 2 అండ్ sin c బై 2. ఎస్ ఓ నో? దిస్ ఈజ్ నథింగ్ బట్ RHS. దేర్ఫోర్ ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేస్తున్నాం అంటే
ఇలా రాసిన తర్వాత therefore a plus b plus equal to 180, then cos a plus cos b plus cos c equal to 1 plus 4 sin a by 2 sin b by 2 sin c by 2. మీకు ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇలా ఇచ్చేస్తాడు, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ cos a plus cos b plus cos c అని. ఇది మీరు ఆన్సర్ పెట్టాలి. అర్థమైంది? ఇదంతా చేయకూడదు, జస్ట్ బై హార్ట్ దిస్. ఓకేనా? ఇవి మనకి కొన్ని చోట్ల చాలా యూజ్ అవుతాయి. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఇది ఒక సమ్వాట్ డిఫరెంట్ క్వశ్చన్. ఇక్కడ ఏమడుగుతున్నారు మనల్ని అంటే, ఇఫ్ a plus b plus c ఈక్వల్స్ టు 180 degrees, దెన్ ప్రూవ్ దట్ sin square a plus sin square b plus sin square c ఈక్వల్స్ టు 2 plus 2 cos a cos b cos c అడుగుతున్నారు కదా. సరే, ఇది ఎట్లా ప్రూవ్ చేయాలి? సో గివెన్ a plus b plus c దిస్ ఈజ్ నథింగ్ బట్ 180 degrees, అవునా కదా? దీని నుంచి మనం ఏం రాయొచ్చు అంటే a plus b is again 180 minus c, and c is nothing but 180 degrees minus of a plus b kada. Yes or no? So ఇప్పుడు we have to prove that. మనం ఏం ప్రూవ్ చేయాలి నాన్న? we have to prove that sin square a plus sin square b plus sin square c equals to 2 plus 2 cos a cos b cos c. అవునా? ఇది మనం ప్రూవ్ చేయాలి. సో చూడండి నాన్న, దిస్ ఇస్ ద థింగ్ వీ నీడ్ టు ప్రూవ్. సో వాట్ ఈస్ LHS హియర్? LHS ఈక్వల్స్ టు సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ప్లస్ సైన్ స్క్వేర్ సి. ఇప్పుడు ఇది ఎలా సాల్వ్ చేయాలి చూడండి నాన్న. ఇక్కడ RHSలో అన్ని కాస్ ఫంక్షన్స్ ఉన్నాయి, LHSలో అన్ని సైన్ ఫంక్షన్స్ ఉన్నాయి. అంటే సైన్ స్క్వేర్ వాటిని కాస్లోకి ఎలాగోలా మార్చేయాలి, అవునా? సరే, సైన్ స్క్వేర్ ఏని కెన్ ఐ రైట్ ఇట్ యాజ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అలా ఉంచండి, ప్లస్ సైన్ స్క్వేర్ బీని ఏం మార్చద్దు, ఎందుకో తర్వాత చెప్తాను. ప్లస్ సైన్ స్క్వేర్ సిని మనం కూడా కాస్లోకి దీన్ని మార్చేయచ్చు. ఎలా మార్చచ్చు? ఐ కెన్ చేంజ్ ఇట్ యాజ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ సి. ఎస్ఓను. ఎందుకని సైన్ స్క్వేర్ బి మార్చలేదు అంటే, లిజన్, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ, ఇప్పుడు బ్రాకెట్ తీసేసాను అనుకోండి, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి కదా. ఇప్పుడు మైనస్ కామన్ తీసాను అనుకోండి ఈ రెండింటిలోంచి, మైనస్ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి అని అనుకోవచ్చు కదా. సో మైనస్ కాస్ స్క్వేర్ ఏ మైనస్ ఇంటూ మైనస్ ఈస్ ప్లస్ సైన్ స్క్వేర్ బి, దట్స్ ఆల్. సో ప్లస్ 1 మైనస్ కాస్ స్క్వేర్ సి, అవునా? సో ఇప్పుడు కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఈజ్ నథింగ్ బట్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. అప్పుడు మళ్ళీ కాస్లోకి మారిపోయిందా? దట్స్ ద లాజిక్. సో 1 మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ a minus b, అర్థమైందా? ప్లస్ 1 మైనస్ కాస్ స్క్వేర్ సి. సో ఇప్పుడు 1 ప్లస్ 1 ఈజ్ నథింగ్ బట్ 2 హియర్. 2 మైనస్ ఆఫ్ కాస్ ఆఫ్ వాట్ ఈజ్ a ప్లస్ b నానా? 180 మైనస్ c ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b మైనస్ కాస్ స్క్వేర్ సి. ఎస్ అవును? అలా ఉంచండి. సో 2 minus 180 minus theta is nothing but second quadrant. Second quadrant లో cos is negative కాబట్టి మైనస్ వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ఈస్ ప్లస్ cos c cos of a minus b. ఎస్ అవును? cos c ఇంటూ cos of a minus b మైనస్ cos స్క్వేర్ c. సో ఈ రెండింటిలోంచి cos c మనం కామన్ తీస్తే 2 ప్లస్ cos c, ఇప్పుడు నేను కామన్ తీస్తే cos of a minus b మైనస్ cos c. సో చూడండి నాన్న, 2 ప్లస్ cos c ఇంటూ cos of a minus b మైనస్ cos c. cos c అంటే 180 మైనస్ ఆఫ్ a ప్లస్ b కదా. ఎస్, ఇక్కడే సబ్స్టిట్యూట్ చేయాల్సింది, బట్ ఎనీవే ఫైన్. సో 2 ప్లస్ cos c ఇంటూ cos of a minus b మైనస్ cos of 180 మైనస్ తీరా సెకండ్ క్వాడ్రంట్ కదా. సెకండ్ క్వాడ్రంట్లో cos is నెగిటివ్, మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్. సో 2 ప్లస్ cos c. ఇప్పుడు చూడండి, cos of a minus b ప్లస్ cos of a ప్లస్ b ఫార్ములా ఎంత? రెండింటికి కూడా కాస్ ఫంక్షన్స్ వచ్చాయి, మధ్యలో ప్లస్ వచ్చింది. దట్ మీన్స్ హౌ కెన్ ఐ రైట్ ఇట్? ఐ కెన్ రైట్, ఇక్కడ మైనస్ వచ్చి ఉంటే సైన్లో రాసేవాళ్ళం, ఇక్కడ రెండు కాస్ట్లు వచ్చాయి, ప్లస్ వచ్చింది కాబట్టి ఆన్సర్ కాస్ట్లోనే వస్తుంది. సో 2 cos a cos b, అంతేనా? సో దిస్ ఈస్ 2 cos a cos b. ఎస్ అవును? సో దిస్ ఇస్ 2 ప్లస్ 2 cos a cos b cos c. This is nothing but RHS. This is what we have to prove. 2 plus 2 cos a cos b cos c.
కొన్నిసార్లు మిమ్మల్ని ఇలా కాకుండా 2 కామన్ తీసి 1 + cos A cos B cos C అని కూడా ఇస్తాడు. మీరేం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో ఇలా కూడా ఇవ్వచ్చు ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలు. ఇంకా 2 కామన్ తీసే సరిపోతుంది. రైట్ నాన్న? ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎల్హెచ్ఎస్ మనకి ఇచ్చింది ఏంటి, మనం చివరిగా ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ ఫంక్షన్లోకి, అది లాజిక్. సో బై ప్రాక్టీస్ వస్తుందన్నమాట మీకు. ఇక్కడ మీరు అప్లై చేస్తున్న ఫార్ములా ఏంటి, cos² A - sin² B = cos of A + B * cos of A - B, అండ్ sin² θ అంటే 1 - cos² θ ఆ ఫార్ములా ఒకటి, అండ్ తర్వాత cos A + B cos A + B + cos A - B ఇస్ నథింగ్ బట్ 2 cos A cos B ఆ ఫార్ములా ఒకటి. మొత్తం 3 ఫార్ములాస్ ఇక్కడ మెన్షన్ చేశారు. అవి అన్నింటినీ బ్రాకెట్లో ఉంచండి. రైట్ నానా? ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next question. Okay friends, look at the next question. See, సేమ్ మోడల్ అన్న ఇక్కడ, కాకపోతే ఏంటంటే మైనస్ సింబల్ వచ్చింది, కొంచెం మారింది RHS కూడా కదా. సరే, ఆల్ రైట్. సో ఇఫ్ A + B + C = 180 degrees, then prove that sin² A + sin² B - sin² C = 2 sin A sin B cos C కదా. సరే, ఇది ఎట్లా సాల్వ్ చేయాలి? ఇది ఆంధ్రప్రదేశ్ 2019 పేపర్లో వచ్చిన క్వశ్చన్, 7 మార్క్స్కి. చూడండి, see friends, given same process. First of all, given A + B + C = 180 degrees. So we have to prove that sin² A plus sin² B minus sin² C equals to 2 sin A sin B sin C కదా. ఓకే, సో వాట్ ఈజ్ LHS నానా? LHS ఈక్వల్ టు sin² A ప్లస్ sin² B మైనస్ sin² C. ఇదే కదా LHS. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మనకు ఒక ఫార్ములా తెలుసు, sin² A మైనస్ sin² B ఇస్ నథింగ్ బట్ sin of A + B * sin of A - B. అవునా? సో ఆ ఫార్ములా ఇక్కడ కనిపిస్తోంది, sin² B - sin² C అంటే ఆ ఫార్ములా చక్కగా రాసి బ్రాకెట్లో పెట్టండి. దట్స్ యువర్ డ్యూటీ. ఓకేనా? సో sin² A plus sin² B - sin² C is nothing but sin of B plus C into sin of B minus C. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు, B plus C is nothing but 180 minus A. B plus C అంటే 180 minus A అని రాయొచ్చు కదా దీని నుంచి. ఆల్ రైట్. సో ఓకే, తర్వాత sin² A plus sin of B plus C అంటే sin of 180 minus A. కెన్ ఐ రైట్ లైక్ దట్? into sin of B minus C. అవునా కదా? సో 180 minus theta is second quadrant sin is positive, sin అలాగే ఉంటుంది A into sin of B minus C. ఎస్ అవును. సో ఇప్పుడు sin A కామన్ తీసాను అనుకోండి, నాకేం వస్తుందన్నా, sin A ఇఫ్ ఐ టేక్ ఇట్ యాజ్ కామన్, ఇక్కడ sin A మాత్రమే మిగులుతుంది ప్లస్ sin of B minus C. ఎస్ అవును. సో ఇప్పుడు A అంటే నేను ఏం రాయొచ్చు, దీని నుంచి A అంటే ఏం రాయొచ్చు, A ఈజ్ నథింగ్ బట్ 180 మైనస్ ఆఫ్ B ప్లస్ C. ఎస్ అవును. ఇప్పుడు ఇక్కడ మనం అప్లై చేద్దాం. సో sin A ఇంటూ sin ఆఫ్ 180 మైనస్ ఆఫ్ B ప్లస్ C రైట్ ప్లస్ sin ఆఫ్ B మైనస్ C రైట్. సో ఇట్స్ sin A ఇంటూ sin ఆఫ్ 180 మైనస్ theta. అగైన్ సెకండ్ క్వాడ్రంట్లో sin ఈజ్ పాజిటివ్. అవునా కదా? సో sin ఆఫ్ B ప్లస్ C ప్లస్ sin ఆఫ్ B మైనస్ C. అవునా కదా? సో sin A ఇంటూ sin ఆఫ్ B ప్లస్ C ప్లస్ sin ఆఫ్ B మైనస్ C ఉంది. అవునా కదా? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ sin ఆఫ్ A ప్లస్ B ప్లస్ sin ఆఫ్ A మైనస్ B ఫార్మేట్లో ఉంది. 2 sin A cos B ఏనా? ఎస్ అవును. దాని ఫార్ములా ఈజ్ 2 sin A cos B. ఇప్పుడు అప్లై చేద్దాం. సో విచ్ ఇస్ ఈక్వల్ టు sin A, ఆ ఫార్ములా కూడా మీరు మెన్షన్ చేయండి, 2 sin A cos B. ఏ ప్లేస్లో B ఉంది, B ప్లేస్లో C ఉంది కాబట్టి 2 sin B cos C. 2 sin B cos C అంతేనా? సో దిస్ ఇస్ 2 into sin A sin B cos C. sin A sin B cos C. This is nothing but, this is what the RHS is, right? This is nothing but RHS. కాబట్టి hence therefore we can say if A plus B plus C equal to 180 degrees, then sin² A plus sin² B minus sin² C equals to 2 sin A sin B cos C. అర్థమైందా? It's such a beautiful question. ఇది ప్రీవియస్ ఇయర్ పేపర్లో వచ్చింది, 2019 ఆంధ్ర పేపర్లో. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్.
Okay, friends, look at the next question. It's very, very important question. So if a plus b plus c equals to pi by 2, then prove that sin square a plus sin square b plus sin square c equals to 1 minus 2 sin a sin b sin c అంటున్నారు. సరే చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఇందాక మనం స్టార్టింగే మనం మార్చాము. ఇప్పుడు చూడండి ఎలా మార్చాలో కేర్ఫుల్గా చూడండి. చిన్న లాజిక్ ఉంది ఇక్కడ. సరే, వాట్ ఆర్ ద గివెన్ ఫంక్షన్, గివెన్ డేటా అన్న గివెన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు పై బై 2 కదా. ఆల్ రైట్, అలా ఉంచండి. వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్, so we have to prove that sin square a plus sin square b plus sin square c equals to 1 minus 2 sin a sin b sin c. అవునా? సో వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అని రాసిన తర్వాత మనం ఏం చేస్తాం, we will be giving the underline here. సరే, what is the LHS నాన్న? The LHS here is sin square a plus sin square b plus sin square c. సరే, sin square b నేను ఎలా కన్వర్ట్ చేస్తానో చూడండి. సో sin square a plus 1 minus cos square b అని కన్వర్ట్ చేస్తాను. జనరల్గా ఇక్కడ అన్నీ కూడా ఆర్హెచ్ఎస్లో సైన్లే ఉన్నాయి, కానీ ఏది పర్టికులర్గా కన్వర్ట్ చేస్తే మనకి సైన్లో వస్తుంది అనేది మనకు తెలియడం లేదు. కాబట్టి నేనేం చేస్తానంటే అలాంటి కేసెస్లో మధ్యలో ఉన్న టర్మ్ని కన్వర్ట్ చేసుకుంటే మనకు కొంచెం ఈజీగా క్యాలిక్యులేషన్స్ జరుగుతాయి. సో ప్లస్ సైన్ స్క్వేర్ సి ఇలా ఉంచండి. దీన్నే మార్చక్కర్లేదు, అక్కడ సైన్ సి ఉంది. ఓకే, సో మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే 1 అనేది ముందుకు తీసుకొచ్చేయండి. 1 వచ్చేసిందా? సో 1 ప్లస్ సైన్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ బి ఉంది. ఓకే, సో ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఏంటంటే, సి ఫ్రెండ్స్, జనరల్గా మనకు ఒకటి తెలుసు, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి అంటే దాని అర్థం ఏంటి? కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, అంతేనా కదా? ఇప్పుడు కాస్ స్క్వేర్ ఏని నేనేం చేస్తానంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అని రాస్తాను, మైనస్ సైన్ స్క్వేర్ బిని 1 మైనస్ కాస్ స్క్వేర్ బి అని రాస్తాను. హైచ్ కదా. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఎస్ ఆర్ నో? సో 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతాయి. ఇట్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఏ, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్, అంటే కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. అవునా? సో ఇక్కడ మైనస్ కామన్ తీసాను అనుకోండి, దీన్ని రివర్స్ చేశాను అనుకోండి, అంటే సైన్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ బి చేశాను అనుకోండి, అప్పుడు నాకు ఇక్కడ మైనస్ వస్తుందా? ఈ మైనస్ని కామన్ తీసి అటు తీసుకెళ్ళాను. సో మైనస్ ఆఫ్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఇది ఇక్కడ నేను అప్లై చేస్తాను. అర్థమైందా? సో చూడండి, సో 1 ప్లస్ మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ సైన్ స్క్వేర్ సి కదా. సో ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్, 1 మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ సైన్ స్క్వేర్ సి. 1 మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే పై బై 2 మైనస్ సి, పై బై 2 మైనస్ సి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ సైన్ స్క్వేర్ సి. సరేనా? కాస్ ఆఫ్ 90 మైనస్ తీటా ఇస్ సైన్ తీటా, 1 మైనస్ సైన్ సి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ సైన్ స్క్వేర్ సి కదా. సో ఈ రెండింటిలోంచి నేను సైన్ సి కామన్ తీయచ్చు కదా. 1 మైనస్ సైన్ సి కామన్ తీస్తే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ సైన్ సి. ఎసోను సరే, సి ప్లేస్లో నేనేం సబ్స్టిట్యూట్ చేయొచ్చు ఇప్పుడు? కెన్ ఐ రైట్ ఇందులోంచి సి ఈక్వల్ టు పై బై 2 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి అని రాయొచ్చు కదా. అవునా? సరే, 1 మైనస్ సైన్ సి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ సైన్ సి అంటే పై బై 2 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి అని రాయొచ్చు. ఎంత ఉందో చూడండి దీనిలో. అవునా? సో ఇట్స్ 1 మైనస్ సైన్ సి కాస్ ఆఫ్
a minus 1 into 1 a cos of a minus b plus sin of 90 minus theta cos theta, సో cos of a plus b వస్తుంది. theta ప్లేస్లో a plus b ఉంది, అవునా? సరే, 1 మైనస్ sin c ఇంటూ ఇక్కడ cos of a minus b plus cos of a plus b ఇట్స్ నథింగ్ బట్ ప్లస్ ఏ వస్తుంది కదా, ఎందుకంటే a minus b స్టార్టింగ్ ఏ ఉంది. ఎస్ ఓ నో? సో మనకి cos of a minus b ప్లస్ cos of a plus b ఉంది. ఎస్ ఓ నో? సో 2 cos a cos b, రైట్ or not? బట్ హోల్డ్ ఆన్, వన్ సెకండ్. యా, దర్ ఈస్ అ మిస్టేక్. ఇట్ వాస్, సి ఇక్కడ మైనస్ కామన్ తీసినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ కదా ప్లస్, ఇక్కడ ప్లస్ వేసాను, ఇట్స్ మైనస్. యా, ఫైన్, ఓకే. చూసారా, చిన్న మిస్టేక్ మొత్తం ప్రాబ్లమ్ని మార్చేసింది. ఆల్ రైట్, డోంట్ డూ దిస్ మిస్టేక్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇప్పుడు సాటిస్ఫై అయింది చూడండి. సో 1 మైనస్ సైన్ సి, బీ వెరీ కేర్ఫుల్ నానా. సో కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ సైన్ ఆఫ్ సి అంటే π/2 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి, ఓకేనా? సో 1 మైనస్ సైన్ సి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా ఇస్ కాస్ థీటా కదా, cos of a plus b. 1 minus sin c cos of a minus b minus cos of a plus b, 2 sin a sin b. ఇప్పుడు సాటిస్ఫై అయింది. 2 sin a sin b, అవునా? సో 1 minus 2 sin a sin b sin c, రైట్ నానా? అదే కదా RHS. సో నో, దిస్ ఇస్ నథింగ్ బట్ RHS. Therefore, what can we say? If a plus b plus c equal to π/2, then we can say sin square a plus sin square b plus sin square c equal to 1 minus 2 sin a sin b sin c. అర్థమైనా? దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాన్న. ఈ సెషన్లో మనం డిస్కస్ చేసుకున్నవన్నీ కూడా 7 మార్క్స్ వే. మళ్ళీ మళ్ళీ చేయండి. మీకు ఎక్కడ ఒక్క చిన్న మిస్టేక్ రావడం వల్ల ప్రాబ్లమ్ ఆన్సర్ అంతా తప్పైపోతుంది. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ వైల్ యూ ఆర్ టేకింగ్ మైనస్ని కామన్ తీస్తున్నప్పుడు, బ్రాకెట్స్ దగ్గర, ఫార్ములాస్ అప్లై చేస్తున్నప్పుడు ముఖ్యంగా, సరేనా? ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్. ఇంకేమైనా డౌట్స్ వస్తే సో ఇప్పుడు చెప్పేదే టెలిగ్రామ్కి కానీ వాట్సాప్ కానీ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అస్, రైట్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. బై.